పత్తికి మద్దతు ధర సీసీఐ కేంద్రాల పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. పత్తిని పూర్తిగా సీసీఐ కొనుగోలు చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణపై గతంలో అసెంబ్లీ కేంద్రానికి పంపిన ఏకగ్రీవ తీర్మానాన్ని మరోసారి గుర్తు చేయనున్నట్టు చెప్పారు. కరువు బారిన పడిన రైతులను, కూలీలను ఆదుకోవడానికి నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రైతులు పండించిన పత్తి పంటకు మద్దతు ధర 4,100 నుంచి కనీసము వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 5,000కు పెంచాలని, ఎక్కువ సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి మార్కెట్లకు వచ్చే మొత్తము కాటన్ను కూడా రైతుల నుంచి నేరుగా సీసీఐ కొనుగోలు చేయాలనే రెండు ప్రధానమైన డిమాండ్లతో షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తక్షణమే దీనిపైన కూడా చర్య తీసుకోవాలనే ప్రధానమైన డిమాండ్తో నన్ను మరియు అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తము పార్లమెంట్ సభ్యులను కూడా తీసుకొని ప్రధానమంత్రి గారిని కలవండని ఆదేశించడం జరిగింది. 2 డిసెంబర్ నాడు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది.